అలాగే చూసుకుంటే నిన్న చిరంజీవి గారి మూవీ నుంచి నిన్న విశ్వంబర టీజర్ అనేది రావడం జరిగింది కదా, అది మీరు ఎలా అనిపించింది? అది అబ్బో అద్భుతం అండి, చాలా బాగుంది. అంటే ఎప్పుడెప్పుడా అని నా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఆయన పెంచేస్తున్నారు. నవంబర్లో అనుకున్నాం, మళ్ళీ మేకి సమ్మర్కి వెళ్ళింది. స్టిల్ అంటే ఏంటండి, ఆయన చూస్తే ఒక డిఫరెంట్ ఆరా. అంటే మనం నా వరకు ఎలా ఉంటుందంటే, అలా సాధారణంగా మనం సినిమాల్లో ఎవరన్నా మనుషులు మామూలుగా ముఖ్యంగా అబ్బాయిలో హీరోయిన్స్ చూస్తాం, బట్ నా వరకు నేను చిరంజీవి గారిని చూస్తాను. అంటే అదొక అలవ, అంటే అదొక వ్యసనం అంటాం కదా, అదొక వ్యసనం. ఆయన ఒక వ్యసనం లైక్ అంతే. అదే అంటే ఇట్స్ మోర్ దెన్ దట్. అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్, కొన్ని తరాలకు ఇన్స్పిరేషన్ ఉండే ఆయన. అంటే మా నాన్నగారికి చిరంజీవి గారు అంటే ఇష్టం, మా అమ్మగారికి ఇష్టం, నాకు ఇష్టం, నా కొడుకు చిరంజీవి అంటే ఇష్టం. సో త్రీ జనరేషన్స్ జోడ జోక్. అంటే 3 generations గా ఒకే మనిషిని ఇష్టపడుతున్నారంటే అది నిజంగా కారణజన్ముడు, ఆయన పూర్వజన్మ సుకృతం నిజంగా. చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే ఈ మంచితనం ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఫస్ట్ చిరంజీవి గారు అంటే అందరికి గుర్తొచ్చేది గ్రేస్. చిరంజీవి గారిలో అది ఈ ఏజ్ లో కూడా అసలు ఆ గ్రేస్ తగ్గకుండా ఎలా బాస్ అండి. బాస్ అంటే డెఫినేషన్ ఆఫ్ గ్రేస్ అని గూగుల్లో కొడితే బాస్ రావాలి, అలా ఉంటది గ్రేస్ అంటే. అది అంతేనండి మెగాస్టార్ జై చిరంజీవి. అంటే అదంతే. కొన్ని జీవితాలు ఆయన అందుకే పుట్టారు, కారణ జన్ముడు ఆయన. ఒక ఎస్ రంగారావు గారు, ఒక రామారావు గారు, ఒక సావిత్రి గారు, ఒక చిరంజీవి గారు, వీళ్ళందరూ కారణ జన్ములు అండి. దే ఆర్ బోర్న్ ఫర్ దిస్ నిజంగా. అంటే 70 ఏళ్ళ మనిషి కూడా ఆయన ఇంకా అంత యంగా కుర్రాళ్లతో ధీటుగా ఆయన డాన్సులు కానీ, ఆయన ఒక బాడీ మెయింటెనెన్స్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ కానీ, ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ అండి నిజంగా.